కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇది. పెళ్లి చేసిన తర్వాత తల్లిదండ్రులు కోరుకుంటారు ఏడాదికో 2 ఏళ్లకో 3 ఏళ్లకో మన్మడు వస్తాడు. కాకపోతే పక్కింటోని తిడితే ఏమొస్తుంది, కొడుకుని తిట్టాలి. పెళ్లి చేసుకున్న ఏడాదికి పిల్లలు పుడతలేరని పక్కింటోని తిడితే ఏం లాభం అని మాట్లాడుతున్నాడు ఈ పెద్ద మనిషి. పిల్లలు కాకుండా ఆపరేషన్ చేసి సంసారం చేయమంటే ఎట్లుంటుందో అట్లున్నది ఈ పెద్ద మనిషి ముచ్చట. యూరియా తయారు చేసేది ఎవరు? పబ్లిక్ కు సరిపోని యూరియా పంచే బాధ్యత ఎవరిది? నానో యూరియా తయారు చేసే కంపెనీలతో కుమ్మక్కైంది ఎవరు? బస్తాల యూరియా తయారు చేసుడు బంద్ పెట్టింది ఎవరు? యూరియా మీద ఇచ్చే సబ్సిడీ నుంచి తప్పించుకునే ఉపాయం చేస్తున్నది ఎవరు? సెంట్రల్ సర్కార్కు సపోర్ట్ చేసే రాష్ట్రాలకు రాని యూరియా కష్టాలు ఇక్కడనే ఎందుకు వస్తున్నాయి? వెనక మరలా గిన్ని కుట్రలు చేసుకుంటా ఇటువంటి మాటలు మాట్లాడితే ఏమనుకోవాలి? అరే పిల్లలు అనుడుకు సెంట్రల్ సర్కారు రాష్ట్రాలకు యూరియా సప్లై చేయకుండా ఉండుకు ఏమన్నా సంబంధం ఉన్నదా? లాజిక్లు మాట్లాడితే ఏమన్నా సంబంధం ఉండాలి వకీల్ సాబ్. రాజకీయాలు చేయాలి కానీ రైతులను బాధ పెట్టే రాజకీయాలు చేసుడు ఎందుకు? మీరు చేసిన పోలికలు ఏం మంచిగా లేవు అంటున్నారు యూరియా కోసం లైన్లలో నిలబడ్డ జనాలు.